పార్లమెంట్ డిఫెన్స్ ప్యానెల్ సమావేశం పహల్గామ్ ఉగ్రదాడి గురించి చర్చ. పహల్గామ్ ఉగ్రదాడిపై బీబీసీ తప్పుడు కథనాలు నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదుల వద్ద చైనా ఫోన్లు, అమెరికా ఆయుధాలు. పహల్గామ్ ఘటనపై విచారణలో ఎన్ఐఏ గుర్తింపు. భారత్ జోలికి వస్తే మటాష్, ప్రజలు సంఘటితంగా ఉండాలి అన్న చంద్రబాబు. అతిథులను కాపాడడంలో విఫలమయ్య జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. బాధ్యతాయుతంగా పరిష్కారం చేసుకోండి, భారత్ పాక్ ఉద్రిక్తతలపై అమెరికా సూచన. తహావూర్ రాణాకు మరోసారి ఎన్ఐఏ కస్టడీ, 12 రోజుల పాటు పొడిగించిన పాటియాలా కోర్టు. అడల్ట్ కంటెంట్ పై సుప్రీంకోర్టులో విచారణ, ఓటీటీలకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం. అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం, మోదీ టు ల్యాండ్ డెవలప్మెంట్ పై చర్చ. విశాఖ, గుంటూరు మేయర్ పదవుల కూటమి వాసం, కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం. సిఐడి మాజీ డీజీకి ఎదురుదెబ్బ, పివి సునీల్ కుమార్ కు మరో 4 నెలలు సస్పెన్షన్ పొడిగింపు. సిఐడి ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, జత్వాని కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, కేసీఆర్ పై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ది నోరా, డ్రైనేజీ మోరా, తెలంగాణ పేరుతో కోట్లు దోచుకున్నారు అన్న కోమటిరెడ్డి. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చర్చకు సిద్ధమా, ఏమి ఇవ్వకుండానే 8 ఎంపీ సీట్లు ఇచ్చారా అన్న డీకే అరుణ. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ఎదురుదెబ్బ, భూదాన అక్రమాలపై ఈడీ దర్యాప్తు. హైదరాబాద్లో భారీగా గంజాయి సీజ్, 410 కిలోలు స్వాధీనం. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 950 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.